యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ మధ్య చాలా మంది దే లైక్ స్టార్ట్ రికార్డింగ్ వీడియోస్ వైరల్ చేయడము యూట్యూబ్లో అక్కడిక్కడ అంటారు కానీ బట్ నోబడీ నోస్ హౌ టు యాక్చువల్లీ కాల్ అన్ అంబులెన్స్. ఇయర్లీ దాదాపు ఒక 5 lakh యాక్సిడెంట్స్ అవుతాయండి. డిప్రెసింగ్ థింగ్ ఏంటంటే ఆ 1.67 lakhsలో కూడా 60% ఆఫ్ ద పీపుల్ లైవ్ బిట్వీన్ ఏజ్ 17 to 35. సజ్జనర్ సార్ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ దట్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ డిఫరెంట్. వైట్ యూనిఫామ్లో ఒక పర్సన్ కనిపిస్తే మాత్రాన్ని రెస్పెక్ట్ వస్తుంది మనకు బాడీలో. అతను లేడు అంటే ఇష్టం వచ్చినట్టు వెళ్తారు అందరూ. దేర్ వాజ్ దిస్ బిగ్ యూరోపియన్ కంపెనీ, మీ తెలంగాణని ఇంకెక్కడికో తీసుకెళ్తాం మేము హైదరాబాద్ని. ఇండికేటర్ వేయకుండా ఎప్పుడైతే పీపుల్ లేన్స్ మారుతున్నారో మీ సిటీలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి మేము ఒక అలర్ట్ ఇంకా నోటిఫికేషన్ పంపిస్తామని అన్నారు వాళ్ళు. అప్పుడు మినిస్టర్ గారు ఒకసారి బయటకు వెళ్ళి బైక్ మీద ట్రావెల్ చేసి మీరు చూడండి, వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్తున్నారు. పై రాస్తే ఫస్ట్ ఆల్మోస్ట్ 70,000 నేమ్స్ వెతికాము. బికాస్ 70,000 నేమ్. డ్రైవర్ బస్ ఎప్పుడు తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడు, మొత్తం పేపర్ పైన సంతకాలు పెట్టి ఇవి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు సంతకం పెట్టాలి. ఒక రెవల్యూషన్ లాగా చేద్దాం ఈ కార్పొరేషన్స్ లో అని చెప్పేసి ఒక ఐ వాచ్ లాగా ఒక వాచ్ ఉంటుంది సైడ్ లో వాళ్ళకి ఇన్సైడ్ ద క్యాబిన్. 2 o'clock తర్వాత చాలా డ్రౌజీ అయిపోయి యాక్సిడెంట్స్ కూడా మెజారిటీ యాక్సిడెంట్స్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock to 6 o'clock అవుతుండే. డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చాం, అది కూడా బస్సెస్లో పెట్టాం. స్టార్టింగ్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది డ్రైవర్స్తో. దట్ డివైస్ పీకేస్తుండే, డివైస్లు పాడేస్తుండే. నాగ్పూర్లో 40% యాక్సిడెంట్స్ తక్కువ చేశాము. తెలంగాణలో అరౌండ్ 41, రఫ్లీ అరౌండ్ 41. దే స్పెంట్ 50 crores ఇన్ కాంపన్సేషన్ ఎవ్రీ ఇయర్. జస్ట్ కాంపన్సేషన్ ఆఫ్ ఎదుటోడిని గుద్దుతే వాడికి ఇచ్చే కాంపన్సేషన్ ఇది. నన్ను రోడ్ పైన నన్ను తక్కువ చేయొద్దు ఎవరు, రోడ్ మీద నా ఇజ్జత్ పోవద్దు ఎవరి ముందు. ఇండియా హ్యాస్ వన్ అన్ అవార్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఫర్ హైరాస్టీ అన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఒక 2 days షాక్లోనే ఉన్నాం మేము. ఇంకా జయేష్ రంజన్ సార్తో పాటు వేరే ప్రిన్సిపల్ సెక్రటరీస్ని దే కాల్డ్ ఇన్ ది పిఎం ఆఫీస్. జయేష్ సార్ వచ్చిన తర్వాత మాతో షేర్ చేశారు. నన్ను పిఎం ఆఫీస్కి పిలిచారు వరల్డ్ గవర్నమెంట్ సమిట్ తర్వాత. నేను ఐరాస్తే గురించి మాట్లాడా, తెలంగాణలో ఇది చేశాం సార్, వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో కూడా వచ్చింది మనకి. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ హ్యాపీ. మీరు నమ్మరు, లైక్ కాన్సిక్యూటివ్ 14 days చలాన్స్ వెళ్ళినాయి రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒక పర్సన్కి. ఈచ్ చలాన్ ఇస్ 1,200 rupees. 16,000 చలాన్లు వచ్చినాయి, ఇంత లైట్ తీసుకుంటున్నాడు అని అంటే అక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకునేంత టైం లేదు నాకు అని అంటున్నాడు. ఒక ట్రాఫిక్ పోలీస్ అతను వచ్చాడు, ఈ వాజ్ అప్లైయింగ్ ఫర్ సమ్ లీవ్. వచ్చి లెటర్ పట్టుకొని వచ్చి కూర్చున్నాడు లేదో మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ జామ్ అయిపోయాయి. ఒక్కరోజు ఒక 3 గంటలు 4 గంటలు ఆ ట్రాఫిక్, ఆ నాయిస్, ఆ పొల్యూషన్, ఆ డస్ట్, ఆ చెమట అదంతా చూసుకుంటూ కూర్చుంటే ఒక 4 hours దెన్ దిల్ రియలైజ్ వాట్ ట్రాఫిక్ పోలీస్ ఇస్ యాక్చువల్లీ. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఏఐ ఫర్ రోడ్ సేఫ్టీ. ప్రతి సంవత్సరం వేలాది ప్రమాదాలు మన దేశంలో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం టెక్నాలజీగా కాకుండా ప్రాణాలని కాపాడే సాధనంగా మారుతుంది. ఐఎన్ఏఐ, ఐరాస్తే, తెలంగాణ పోలీస్ మరియు టీజీఎస్ఆర్టీసీ కలిసి రోడ్లని మరింత సురక్షితంగా ఎలా మార్చుతున్నాయి, ఏఐ ఎలా ప్రమాదాలని ముందే గుర్తించి నివారిస్తోంది, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రోజు పాడ్కాస్ట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ టాపిక్స్ని మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ ఐఎన్ఏఐ ఆపరేషన్ అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ పృథ్వీ జొన్నాడా గారు విత్ us. హలో పృథ్వీ జొన్నాడా గారు, వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు? హాయ్ అనుష, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ మై ప్లెజర్. సో టెక్నాలజీలోకి వెళ్లే ముందు ఫస్ట్ మీ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. అంటే ఏఐ మరియు రోడ్ సేఫ్టీ రంగంలోకి మీరు ఎలా రావటం జరిగింది? సో బేసికలీ నాకు ఇంతకుముందు చాలా ప్యాషన్ ఉండే. ఐ మీన్ ఒక కార్పొరేట్లో పనిచేస్తుండే ఎర్లియర్. దెన్ తర్వాత నాకు ఎందుకో అనిపించింది దట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద గవర్నమెంట్, సంథింగ్ ఫర్ ద సొసైటీ, ఏదో పబ్లిక్ సర్వీస్లో కొంచెం వెళ్ళాలి అని ఉండే ప్యాషన్. అండ్ యాక్సిడెంటలీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో తర్వాత స్లోగా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ లేకుండే, బట్ దెన్ ఆటోమేటికలీ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యింది నాకు నా అంతలో. సో ఐ మీన్ ఆ రెస్పాన్స్ కానీ, అది డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ, ద ఇంపాక్ట్ క్రియేషన్, ఇవన్నీ చూసి ఐ ఫెల్ట్ లైక్ వీ హ్యావ్ టు డూ మోర్ ఫర్ ద సొసైటీ, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ మోర్ ఫర్ ద సొసైటీ అని చెప్పేసి ఐ వాంటెడ్ టు డూ దట్ అండ్ నౌ ఐఎమ్ హియర్. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? యా, డిగ్రీ చేశాను. ఐవ్ డన్ ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. అండ్ దెన్ ఈ జాబ్లో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 5-6 years. ఓకే, సో మీ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఐఎన్ఏఐ కదండి? ఓకే, సో టు ద ఆడియన్స్ అసలు ఐఎన్ఏఐ అంటే ఏంటి, ఖచ్చితంగా ఏంటి, అక్కడ జరిగేటటువంటి వర్క్స్ ఏంటో చెప్తారా? సో ఐఎన్ఏఐ స్పెసిఫిక్ ఫుల్ ఫామ్ ఏం లేదు. ఐఎన్ఏఐ ఇట్ వాజ్ అన్ ఇంటెన్షన్ ఇన్ 2020 బిఫోర్ కోవిడ్. మనకి ఎప్పుడైతే ఏఐ అనే వర్డ్ ఎప్పుడైతే బూమ్ అవుతున్నదో ఆ టైంలో ది గవర్నమెంట్ ఇన్ 2020 హ్యాస్ డిసైడెడ్ దట్ ఏఐ మనం కూడా తెలంగాణలోకి తీసుకురావాలి, దట్ వీ హ్యావ్ టు బీ మోర్ కాంపిటేటివ్ విత్ అదర్ నేబరింగ్ స్టేట్స్ అన్నట్టు
దెన్ ఏఐ ఏదో చేద్దామని ద మేజర్ ఇంటెన్షన్ వాజ్ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉన్నది, అంటే నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ఎనీ అదర్ గవర్నమెంట్ ఆల్సో, దట్ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఉంటుంది ప్రతి గవర్నమెంట్లో, దట్ ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఉండదు. సో వీ థాట్ అకాడమియా ఎక్స్పర్టీస్ తీసుకొని, ఇండస్ట్రీలో ఉన్న ఇన్నోవేషన్ తీసుకొని, గవర్నమెంట్లో ఉన్న సపోర్ట్ తీసుకొని, మూడు కలిపి ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసి లెట్ అస్ ఫోకస్ ఆన్ ఏఐ ఇన్ తెలంగాణ అని చెప్పేసి వీ స్టార్టెడ్ ఇన్ఐ, విచ్ ఇస్ అన్ అప్లైడ్ ఏఐ రీసెర్చ్ సెంటర్. సో ఇన్ఐ ఫోకసెస్ ఓన్లీ ఆన్ మనకి ఆన్ గ్రౌండ్ సొసైటల్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్, వీ హ్యావ్ అ సొల్యూషన్, వీ బ్రింగ్ ఇన్ బోత్ టుగెదర్. ఈ మోటివ్తో ఇన్ఐ స్టార్ట్ చేయడం జరిగింది మనకి. ఓకే ఫైన్. అంటే వేరెవర్ గవర్నమెంట్ యూజువల్లీ ఫేస్ చేసే గవర్నమెంట్ ప్రాబ్లమ్స్, సొసైటీ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ హ్యాస్ బికమ్ బర్స్ట్ హైదరాబాద్లో స్పెషలీ. సో వీ ఫోకస్ ఆన్ ట్రాఫిక్. ఇంతకుముందు వీ హ్యాడ్ యాక్సిడెంట్ ఇష్యూస్ అలాట్, యాక్సిడెంట్ పెడిస్ట్రియన్ ఇష్యూస్ ఇప్పుడు ఉంది, వాక్వేస్, ఈ పెడిస్ట్రియన్ యాక్సిడెంట్స్ ఇవన్నీ. సో ఏఐ ప్రాబ్లమ్ ఉన్న రిలేటెడ్ టు స్మార్ట్ మొబిలిటీ మాత్రమే. వీ ఫోకస్ ఆన్ స్మార్ట్ మొబిలిటీ. దాంట్లో వీ టేకప్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ అండ్ వీ బ్రింగ్ అ సొల్యూషన్. కలిసి పనిచేస్తాం అందరము. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ డీటెయిల్ చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ ఒక ఏఐ రీసెర్చ్ సెంటర్తో ఎలా పార్ట్నర్ అవుతుంది? సో ఏముండే అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్లో అప్పుడున్న మినిస్టర్ హీ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ అప్. అప్పుడు టీ హబ్ అనేది 2020లో లాంచ్ చేశారు. ద మెయిన్ మోటివ్ ఫర్ టీ హబ్ ఇస్ అన్ ఇంక్యుబేటర్ సెంటర్. సో దాంతోపాటు లెట్ అస్ ఆల్సో లాంచ్ అన్ ఏఐ రీసెర్చ్ సెంటర్ సో దట్ వీ కెన్ సాల్వ్ గవర్నమెంట్ ఇష్యూస్ అని చెప్పేసి గవర్నమెంట్ వాజ్ లైక్ అకాడమియాలో ఎక్స్పర్టీస్ ఎవరికి ఉంది తెలంగాణలో, ఇట్స్ IIIT హైదరాబాద్. సో IIIT హైదరాబాద్ని కొలాబరేట్ చేద్దాం. నెక్స్ట్ ఇండస్ట్రీ, హూ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్. అప్పుడు వే బ్యాక్ ఇన్ 2020 ఇంటెల్ వాజ్ అ లీడర్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ. సో ఇంటెల్ అండ్ గవర్నమెంట్ ఫ్రమ్ ది ఐటీ డిపార్ట్మెంట్. సో ముగ్గురు కలిసి పనిచేయడం వల్ల వీ కెన్ సాల్వ్ మేజర్ ఛాలెంజెస్ అండ్ వీ కెన్ కాంపీట్ విత్ అదర్ నేబరింగ్ స్టేట్స్ లైక్ బెంగళూరు అండ్ ఆల్ ఇన్ ఐటీ సెక్టర్ ఆల్సో అని చెప్పేసి వీ స్టార్టెడ్. సో పృథ్వీ గారు, 2020ని తెలంగాణ ఇయర్ ఆఫ్ ఏఐగా ప్రకటించడం జరిగింది. సో అది ఎటువంటి చేంజెస్ని తీసుకొచ్చిందని మీరు అనుకుంటున్నారు? సో అప్పుడు 2020లో వీవర్ పీపుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెక్టర్ వర్ బెంగళూరుకి వెళ్ళినాము. సో అక్కడ టెక్నాలజీని చూసి షాక్ అయ్యాం మేము, దట్ ఇంత అడ్వాన్స్ ఉంది, ఇంత వెళ్తున్నారు, కెన్ వీ కాంపీట్ విత్ బెంగళూరు, అది ఇది అని చెప్పేసి. దెన్ వీ కేమ్ బ్యాక్ అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్, కన్సల్టెంట్స్ని పిలుచుకొని వాళ్ళని హైర్ చేసి, వీళ్ళని హైర్ చేసి, వేరే కంట్రీస్ నుంచి వాళ్ళని పిలిపించుకొని అంతా ఇట్ వాజ్ అ బిగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్, లైక్ 3 day 4 day కాన్ఫరెన్స్ లాగా పెట్టాము. అన్ని సజెషన్స్ అన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అప్పుడు మేము అనుకున్నాం దట్ తెలంగాణ ఇఫ్ ఇట్ హ్యాస్ టు గ్రో, ఐ మీన్ తెలంగాణ ఇస్ టాప్ ఇన్ అగ్రికల్చర్, టాప్ ఇన్ ఇరిగేషన్, అన్నిట్లో టాప్ ఉండే తెలంగాణ. బట్ ఐటీ సెక్టర్లో బెంగళూరు వాజ్ బీటింగ్ అస్. సో బెంగళూరుని మనం దాటాలి అంటే ఎట్లా అని చెప్పేసి అప్పుడు మినిస్టర్ గారు, అందరూ కన్సల్టెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరం కూర్చొని దే స్టార్టెడ్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే వర్ లైక్ ఏఐ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వేరే కంట్రీస్లో కాబట్టి వై నాట్ పిక్ ఏఐ యాజ్ అ కాన్సెప్ట్ సో దట్ వీ కెన్ డ్రాగ్ తెలంగాణ ఇన్ ది టాప్ 1 పొజిషన్ అని చెప్పేసి. దట్ వాజ్ అ మేజర్ 2020 వాజ్ అ మేజర్ ఇయర్ టు టేక్ అ కాల్ దట్ ఇయర్ ఆఫ్ ఏఐ అని డిక్లేర్ చేసి ఎంకరేజ్ పీపుల్ టు డూ ఏఐ అండ్ టీ హబ్ త్రూగా, గవర్నమెంట్ త్రూగా అంతా, లైక్ హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఐ జస్ట్ కమ్ అప్, జస్ట్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ ఫార్మ్స్ అని చెప్పేసి. సో దాట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ అండి. ఓకే, అండ్ ఇప్పుడు హార్డ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇండియన్ రోడ్ సేఫ్టీ సమస్య అన్నది నిజంగా ఎంత పెద్దది? యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఇయర్లీ దాదాపు ఒక 5 lakh యాక్సిడెంట్స్ అవుతాయండి. దిస్ వాజ్ ద రిపోర్ట్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, దీస్ నంబర్స్. ఇయర్లీ 5 lakh? ఇయర్లీ 5 lakh. అంటే లైక్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఎస్, ఆల్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇయర్లీ దాదాపు ఒక 5 lakh యాక్సిడెంట్స్ అవుతాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఇఫ్ ఐ రిమెంబర్ 1.67 lakh ఆర్ ఫేటల్ యాక్సిడెంట్స్. అంటే 1.67 lakhs జనాలు చనిపోతున్నారు అవుట్ ఆఫ్ 5 lakhs ఎవ్రీ ఇయర్. అండ్ ఇంకా డిప్రెసింగ్ థింగ్ ఏంటంటే ఆ 1.67 lakhsలో కూడా 60% ఆఫ్ ద పీపుల్ లైవ్ బిట్వీన్ ఏజ్ 17 to 35, విచ్ ఆర్ లైక్ న్యూలీ మ్యారీడ్ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్ అనమాట. సో అక్కడ ఇట్స్ లైక్ దే హ్యావెంట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఇంకా ఏం చూడలే లైఫ్లో. ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్లనో, దాని వల్లనో, ఓవర్ స్పీడింగ్ వల్లనో, ఫర్ ఎనీ కాజ్ లెట్ ఇట్ బీ, బట్ ఇట్స్ అ రోడ్ ఫేటాలిటీ. సో దీ నంబర్స్ మనకి తగ్గట్లేదు, పెరుగుతుంది, బికాస్ పాపులేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్ టు డిక్రీజ్ దిస్ నంబర్స్, బట్ వీ హ్యావ్ టు సీ వేర్ ఇట్ గోస్, బికాజ్ దే ఎడ్యుకేషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఏదన్నా కానీ అన్ని విధంగా చేస్తున్నాం. రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ బాగానే ఉంది, పోలీసింగ్ స్ట్రిక్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ బిహేవియర్ విచ్ హ్యాస్ టు చేంజ్
అని వీ ఫీల్ దట్. యా. ఓకే. అంటే ఇప్పుడు భారత్ ఎన్సిఏపి కావచ్చు అండ్ మ్యాండేటరీ ఎయిర్ బ్యాగ్స్, ఇంకా ఈ కఠినమైన సేఫ్టీ మెజర్స్, సో ఇలా చాలా వచ్చాయి. 2020 గురించి చెప్పాలి అంటే నిజంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇన్ని ఉన్నా ఇంకా ఎందుకు యాక్సిడెంట్స్ అన్నవి ఇంత లార్జ్ నెంబర్లో జరుగుతున్నాయని అనుకుంటున్నారు? సో 2020 వాజ్ లైక్ రెవల్యూషన్ ఇయర్ ఫర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. అప్పుడు ది మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ గ్లోబల్ 5-star NCAP రేటింగ్ ఉండాలి, వెహికల్లో ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ ఉండాలి. సో ఇలాంటివన్నీ డిక్లేర్ చేశారు. అప్పుడు చేసినప్పుడు మనము కార్స్ అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఆల్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దోస్ ఆల్ థింగ్స్ ఫాలోయింగ్. మనకి ఏంటంటే కార్ సేఫ్గా ఉన్నది, కానీ లోపల జనాలు సేఫ్ ఉన్నారా అది ఇంపార్టెంట్. ఎంత రెవల్యూషన్ వచ్చినా ఏమొచ్చినా ద కార్ ఈజ్ సేఫ్. బట్ ఆఫ్టర్ యాక్సిడెంట్స్ ఎయిర్ బ్యాగ్స్ ముందే ఓపెన్ అవ్వవు. సో జనాలకి ఏదో అయిన తర్వాతనే రియాక్షన్ వస్తుంది మనకి. ఇవన్నీ అయ్యింది, రోడ్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి, కార్ సేఫ్టీ 5-star ఉంది, అయినా యాక్సిడెంట్స్ అవుతుందంటే ఇట్స్ ప్యూర్లీ హ్యూమన్ ఇంటెన్షన్, అంతే అండి, హ్యూమన్ బిహేవియర్. ఓకే. అండ్ అలానే ఒక యూరోపియన్ కంపెనీ హైదరాబాద్కి సొల్యూషన్స్ కోసం వచ్చింది, ఇంకా లేన్ చేంజ్ అలర్ట్తో సహా. ఒకసారి దాని గురించి చెప్తారా? సో కోవిడ్ తర్వాత సమ్వేర్ బిట్వీన్ కోవిడ్ అనుకుంటా, సో దెర్ వాజ్ దిస్ ఐటీ మినిస్టర్ గారు అండ్ దెర్ వర్ కపుల్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ అండ్ మమ్మల్ని పిలిపించి దెర్ వాజ్ దిస్ బిగ్ యూరోపియన్ కంపెనీ, ఐ వుడెంట్ నేమ్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బట్ సో వాళ్ళు వచ్చేసి వాళ్ళు అన్నారు, మీ తెలంగాణని ఇంకెక్కడికో తీసుకెళ్తాం మేము హైదరాబాద్ని, నౌ దట్ హైదరాబాద్ ఇస్ డెవలపింగ్, విల్ టేక్ యూ సమ్వేర్ ఎల్స్. ఐల్ డూ వన్ థింగ్, వెన్ ఎవర్ పీపుల్ చేంజ్ లేన్స్, ఇండికేటర్ వేయకుండా ఎప్పుడైతే పీపుల్ లేన్స్ మారుతున్నారో మీ సిటీలో, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి మేము ఒక అలర్ట్ ఇంకా నోటిఫికేషన్ పంపిస్తామని అన్నారు వాళ్ళు. మేమంతా ఓకే ఫైన్ అని అనుకున్నాం మేము, బట్ హీ డజంట్ నో ది యాక్చువల్ ఇండియన్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అని అనుకున్నాము. లేన్ చేంజ్ అండ్ ఆల్ హైలీ ఇంపాసిబుల్ అనుకొని అప్పుడు దెన్ మినిస్టర్ గారు అన్నారు, అట్లా కాదు, లేన్ చేంజ్ కోసం అలర్ట్ పంపించకండి మాకు, ఇఫ్ సంబడీ ఈజ్ కమింగ్ ఆన్ టు మీ, నేను 1-way డైరెక్షన్లో వెళ్ళి ఎవరన్నా నా మీదకి వస్తుంటే నాకు ఒక అలర్ట్ పంపించండి కమాండ్ కంట్రోల్ సెంటర్ కంటే. వాళ్ళు షాక్ అయ్యారు, నీ మీదకి ఎవరు వస్తారండి 1-way స్ట్రీట్లో అని అన్నారు. అప్పుడు మినిస్టర్ గారు ఒకసారి బయటికి వెళ్ళి బైక్ మీద ట్రావెల్ చేసి మీరు చూడండి, వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్తున్నారు. సో దట్ వాజ్ ద స్టోరీ. సో ఆ స్టోరీ నుంచి నేర్చుకుంది ఏంటంటే, అప్పుడు డిస్కషన్ వాజ్ దట్ ఇండియా కెనాట్ కాపీ ద వెస్ట్. మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్స్ తెచ్చుకోవాలి తప్ప వాడొచ్చి లేన్ చేంజ్కి నేను అలర్ట్స్ ఇస్తా అది ఇస్తా అంటే పనిచేయవా సొల్యూషన్స్ మన దగ్గర. సో దాట్స్ హౌ వి స్టార్టెడ్ ఇన్ ఏఐ రీసెర్చ్ సెంటర్లో మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్లు డిజైన్ చేసుకుందాము, ఎంకరేజ్ చేద్దాం మన వాళ్ళని అని స్టార్టెడ్. ఓకే, ఫైన్. అండ్ అలానే తరచుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి మీరు ఒక 4 E's గురించి మాట్లాడతారు, సో దాని గురించి చెప్పండి. అండ్ అలానే ఏఐ ఎక్కడ ఫిట్ అవుతుంది వీటిల్లో? సో 4 E's బేసికలీ మొత్తం గ్లోబ్ అంతా వాడతారు. ఇట్స్ ఫర్ రోడ్ సేఫ్టీ స్టాండర్డైజ్ టర్మ్ అని చెప్పేసి. ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ అండ్ ఎమర్జెన్సీ కేర్. సో ఈ 4 E's అనేది బేసిక్ టర్మ్స్ వాడుతుంటారు అన్నిట్లో. సో ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ లైక్ ట్రాఫిక్ చలాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏఐ విల్ ఫిట్ ఇన్ ఈజీలీ. మీరు ఆటోమేషన్ ట్రాఫిక్ చలాన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు డ్రోన్స్ వాడి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది, అంటే లాస్ట్ 1 year నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెస్ డెవలప్డ్ ఏఐ లాట్, వెరిన్ ఫ్లైఓవర్ పైన వెహికల్స్ ఆగితే కూడా ఫ్రమ్ డ్రోన్ దే ఆర్ ఏబుల్ టు డిటెక్ట్ దట్ ఒక వెహికల్ ఆగిందని చెప్పేసి మన వాళ్ళు ఇంటిమేషన్ అలర్ట్స్ వెళ్ళి పోలీస్ వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. సో దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి రోడ్స్ బాగున్నది, ట్రాఫిక్ బాగున్నది, కార్లు చాలా బాగున్నాయి, ఫ్యాన్సీగా ఉన్నాయి, బట్ స్టిల్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అని అంటే ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్. అకౌంటబిలిటీ లేదు ఎవరికి, దే డోంట్ అండర్స్టాండ్ దాట్ ఆల్సో. అండ్ దెన్ ఎమర్జెన్సీ కేర్ ఈజ్ పోస్ట్ యాక్సిడెంట్ సినారియోస్ విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ మధ్య చాలా మంది దే లైక్ స్టార్ట్ రికార్డింగ్ వీడియోస్, వైరల్ చేయడము యూట్యూబ్లో అక్కడిక్కడ అంటారు కానీ, బట్ నోబడీ నోస్ హౌ టు యాక్చువల్లీ కాల్ అన్ అంబులెన్స్, ఏం చేయాలి. ఆ ఏబీసీ అని ఒక టర్మ్ ఉంటుంది, యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ అని, లైక్ ఫస్ట్ గోల్డెన్ అవర్లో ఏం చేయగలుగుతారు అనేది. సో అట్లాంటివి ఇవన్నీ. సో ఏఐ ఫిట్స్ ఇన్ ఎవ్రీవేర్. ఆ ఏబీసీ ట్రైనింగ్ కూడా హౌ ఏఐ ఫిట్స్ ఇన్ పోస్ట్ యాక్సిడెంట్ సినారియో అని అంటే ఇట్ విల్ హెల్ప్ యూ మ్యాప్ దట్ ఈ స్పాట్లో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వై లెట్ ద గవర్నమెంట్ గో అండ్ అనలైజ్ దిస్ థింగ్, ఈ స్పాట్లో ఎందుకు ఇంత యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రెక్టిఫై చేద్దాము అనేసి. సో ఏఐ ఫిట్స్ ఇన్ ఆల్ 4 E's అండి. ఓకే, ఫైన్. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ ఐరాస్టా. సో ఏంటి ఆ పేరు ఎందుకు పెట్టడం జరిగింది అండ్ వాట్ డస్ ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ డస్?
సో ఐ రాస్తే ఫస్ట్ దానికి చాలా డిస్కషన్స్ జరిగినాయి. లైక్ ఆల్మోస్ట్ 70,000 నేమ్స్ వెతికాము. బికాస్ 70,000 నేమ్స్ లిటరలీ, జోక్ చేయట్లే. 70,000 నేమ్స్ వీ వర్ డిస్కసింగ్ బికాస్ ఐ రాస్తే మేజర్ థింగ్ వాజ్ దట్ ఫస్ట్ తెలంగాణలో అనుకున్నాము కానీ కుదరలేదు ఫర్ సమ్ రీజన్స్. సో దెన్ వీ వెంట్ టు నాగ్పూర్. సో నితిన్ గడ్కరీ గారి కాన్స్టిట్యున్సీ నాగ్పూర్ కాబట్టి అక్కడికి వెళ్ళి నితిన్ గడ్కరీతో గారితో మాట్లాడినప్పుడు హీ వాజ్ లైక్ ఇమ్మీడియట్లీ చేయండి, నేను మొత్తం పర్మిషన్ శాంక్షన్ చేస్తాను. విత్ ఇన్ 1 week సిగ్నేచర్స్ అయి శాంక్షన్ లెటర్స్ కూడా వచ్చాయి. దెన్ హీ వాజ్ లైక్ కమ్ అప్ విత్ ఎక్సలెంట్ నేమ్ వేర్ ఇన్ దిస్ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇండియాలో చేసినాం. సో ఏం చేద్దామని మళ్ళీ ఒక 3-4 నేమ్స్ తీసుకెళ్ళాము. మళ్ళీ నితిన్ గడ్కరీ గారికి నచ్చలేదు. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ హిందీ సెన్స్ అని అన్నారు. సో రాస్తే అని ఒకటి తీసుకొచ్చాం. ఇంటెలిజెంట్ రాస్తే అన్నట్టు ఏదైనా ఐ రాస్తే లాగా పెడదాం అన్నాము. దాని తర్వాత ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇంటెలిజెంట్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అని చేసాం దాన్ని. ఐ రాస్తే ఫుల్ ఫామ్ యా. సో అక్కడ దట్ మేజర్ మోటివ్ వాస్ టు రెడ్యూస్ యాక్సిడెంట్. నితిన్ గడ్కరీ గారి గోల్ ఉండేది బై 2035 50% యాక్సిడెంట్స్ రెడ్యూస్ అయిపోవాలని చెప్పేసి మొత్తం ఇండియాలో, ఇఫ్ యూ కంపేర్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years డేటా. సో దాంతో వీ స్టార్టెడ్ ఐ రాస్తే. అక్కడ పిచ్ చేసిన వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అక్కడ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి కాల్ వచ్చింది తెలంగాణ, మీరు ఇక్కడ చేయండి, ఫస్ట్ మా దగ్గరికి వచ్చినారు కదా, ఫస్ట్ ఇక్కడ చేయండి అనేసి. వీ స్టార్టెడ్ హియర్ ఆల్సో. ప్యారలీ 2 నడిపాం ఐ రాస్తే. ఓకే. సో యా, ఈ ఐ రాస్తే గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటా. అంటే వాట్ డస్ ద ప్రాజెక్ట్ డస్, అంటే అంతకు ముందు ఏం లేదు, ఐ రాస్తే వచ్చిన తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి, హౌ డస్ ఇట్ హెల్ప్ టు ప్రివెంట్ యాక్సిడెంట్? ఎస్. సో మీరు ఎనీ ఆటోమొబైల్ తీసుకోండి ఆర్ ఎనీ కార్పొరేషన్స్ తీసుకోండి, లెట్ ఇట్ బి టీఎస్ఆర్టీసీ ఆర్ లెట్ ఇట్ బి నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అవన్నీ. సో ఆ టెక్ ఎలిమెంట్ ఎక్కడ లేదు, వీళ్ళదంతా మాన్యువలే. 2020లో ఇట్ వాజ్ లైక్ ఆ రోస్టర్స్ అని ఉంటుంది, లైక్ డ్రైవర్ బస్ ఎప్పుడు తీసుకెళ్తున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడు, మొత్తం పేపర్ పైన సంతకాలు పెట్టి ఇవి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు సంతకం పెట్టాలి, ఏ డ్రైవర్ ఎక్కిండి, ఇదంతా. సో టెక్ ఎలిమెంట్ లేదు. అక్కడ వెళ్ళి మళ్ళీ డ్రైవర్ ఫోన్ యూజ్ చేసుకుంటా యాక్సిడెంట్ చేసి ప్యాసింజర్స్ నుంచి కంప్లైంట్ వచ్చి ఇవన్నీ జరుగుతుండే చాలా. సో అప్పుడు అన్నాం దట్ ఒక రెవల్యూషన్ లాగా చేద్దాం ఈ కార్పొరేషన్స్లో అని చెప్పేసి. డూయింగ్ ఇన్ ప్రైవేట్ ఫ్లీట్ ఏం సెన్స్ ఉండదు మనకి, వాళ్ళకి ఏం రాదు. అట్లీస్ట్ కార్పొరేషన్గా చేస్తే గవర్నమెంట్ విల్ బెనిఫిట్, గవర్నమెంట్కి ఒక మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అట్లా వీ స్టార్టెడ్ ఇన్స్టాలింగ్ డివైజెస్ ఇన్ ఆర్టీసీ బస్సెస్. ADAS అండ్ DMS అని ఐ రాస్తే వాజ్ ద ప్రాజెక్ట్ విచ్ బాట్ ఇన్ ADAS అండ్ DMS టు ఇండియా. ఓకే, టు ఇండియా, నాట్ తెలంగాణ, ఇండియా. ఇండియాలో 2020 కంటే ముందు అసలు ADAS అంటే ఎవ్వరికి తెలియదు ఏందో. ఈ రోజు చూస్తే ప్రతి వెహికల్, ఈవెన్ ఐ కెన్ నేమ్ ది బ్రాండ్స్ ఆల్సో, టాటా సఫారీ ఆర్ మహీంద్రా XUV 700 ఆర్ సంథింగ్, ఎవ్రీ వన్ యూజెస్ ద సేమ్ టెక్నాలజీ వాట్ వీ యూజ్డ్ ఇన్ TSRTC 2020లో. ఓకే. సో మేము 4 years బ్యాక్ చేసింది ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నది. సో అప్పుడు తెచ్చి డివైజెస్ పెట్టి దట్ డివైస్ జనరలీ వార్న్స్ ది డ్రైవర్స్ అనమాట. ఏదైనా పాసిబుల్ యాక్సిడెంట్ అయ్యే ఒక 8-9 seconds ముందే మనకి వార్నింగ్ ఇస్తుంటుంది డ్రైవర్కి, దట్ ఏదో జరగబోతుంది, యూ రియాక్ట్ ఇమీడియట్లీ అని చెప్పేసి. దెన్ వీ స్టార్టెడ్ పుట్టింగ్ ఇన్ నాగ్పూర్, పుట్టింగ్ ఇన్ తెలంగాణ. అక్కడ ఇక్కడ మొత్తము లోకల్ పీపుల్ని సెట్ చేసేసి అంతా చేసి, అంటే ఇట్ గివ్ సిగ్నల్స్ అండి ఎలాగా ఐ రాస్తే. ఒక ఐ వాచ్ లాగా ఒక వాచ్ ఉంటుంది సైడ్లో వాళ్ళకి ఇన్సైడ్ ద క్యాబిన్, విచ్ కంటిన్యూస్లీ మానిటర్స్ ద రోడ్. ఆ కెమెరా ఏదన్నా పాసిబుల్ కొల్యూషన్ అయ్యే ముందు వాళ్ళకి లోపల బీప్ శబ్దం వినిపించి ఒక డిస్ప్లే వస్తుంటుంది, లైక్ హార్ష్ బ్రేకింగ్ చేసేటప్పుడు ఒక ముందున్న వెహికల్కి చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, ఇంకొక 5 secondsలో యాక్సిడెంట్ అవుతుందంటే ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది అతనికి. దట్ వాజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ADAS. దెన్ వీ థాట్ లెట్ us do DMS ఆల్సో. ADAS జస్ట్ మానిటర్స్ ది రోడ్ అండి. సో DMS ఏంటంటే డ్రైవర్ని కూడా మానిటర్ చేయడం ఇంపార్టెంట్ అని కొన్ని సర్వేలు అనేవి చేయించాము ఆర్టీసీలో. చేయించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే డ్రైవర్స్ వర్ హెసిటెంట్ టు డ్రైవ్ ఇన్ ద నైట్ టైం. ఒక 2 o'clock తర్వాత చాలా డ్రౌజీ అయిపోయి యాక్సిడెంట్స్ కూడా మెజారిటీ యాక్సిడెంట్స్ పొద్దున ఎర్లీ మార్నింగ్ 2 o'clock to 6 o'clock అవుతుండే. సో DMS అనే ఒక సిస్టమ్ తీసుకొద్దామని డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చాం. అది కూడా బస్సెస్లో పెట్టాము. అదేంటంటే డ్రైవర్ని మానిటర్ చేస్తుంది. ఇఫ్ ఈజ్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఇట్ విల్ టెల్ హిమ్, ఒక హ్యూమన్ వాయిస్ లాగా, AI ఎనేబుల్డ్ డివైస్ అది, ఒక హ్యూమన్ వాయిస్ లాగా ఫోన్ యూజ్ డిటెక్టెడ్, ప్లీజ్ స్టాప్ యూజింగ్ ఫోన్ అని ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో వస్తుంది. ఇఫ్ ఈజ్ డిస్ట్రాక్టెడ్, అక్కడెక్కడ ప్యాసింజర్స్తో మాట్లాడుకొని కండక్టర్తో మాట్లాడుకుంటుంటే ఇంటిమేషన్ ఇస్తుంటాడు డిస్ట్రాక్షన్ అని. అదేలాగా ఐ కాంటాక్ట్ ని బట్ట ఐజ్ స్ట్రైట్ లేకుండా లెఫ్ట్ రైట్ మోర్ దెన్ 3 seconds చూస్తే వార్నింగ్ వచ్చేస్తుంది మనకి. ఓకే. అండ్ థర్డ్ థింగ్, ఇఫ్ ఈజ్ క్లోజింగ్ ఇస్ ఐస్ ఒక 2 seconds కంటే ఎక్కువ క్లోజ్ చేస్తే స్లీపింగ్ డిటెక్టెడ్ అని వచ్చేస్తుంది అతనికి.
సో దట్ ఆ వాయిస్ వల్ల అట్లీస్ట్ లేస్తాడు, ఒక హ్యూమన్ చెప్తున్నట్టు ఉంటుంది అతనికి అని. వీ పుట్ దిస్ అండ్ దిస్ వాజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్ ఆల్సో. అందరి నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది పెట్టి. సో ద సేమ్ అలర్ట్ మాకు వస్తుంది కమాండ్ కంట్రోల్ సెంటర్కి. అతనికి వచ్చిన నెక్స్ట్ సెకండే మాకు వస్తుంది. సో కాన్సిక్యూటివ్గా అతనికి 3 times స్లీపింగ్ అలర్ట్ వచ్చిందంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాల్ వెళ్తుంది డ్రైవర్కి, పక్కన ఆప్కో వెహికల్ అని చెప్పేసి. సో దిస్ వే వీ డిడ్ ఇట్ ఇన్ నాగ్పూర్ అండ్ తెలంగాణ. ఇట్ వాస్ వెరీ హెక్టిక్. అక్కడ నాగ్పూర్లో ఆల్మోస్ట్ 5,000 డ్రైవర్స్ ఉండే, ఇక్కడ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ 2,500 3,000 డ్రైవర్స్ ఉండే. సో ఆల్ టుగెదర్ సమ్ బిగ్ అమౌంట్ ఆఫ్ డ్రైవర్స్ని మేనేజ్ చేసాం అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఇదంతా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగటం ఇదంతా యువర్ డ్యూటీ. ఆర్ డ్యూటీ ఓన్లీ. మొత్తం ట్రైనింగ్ చేసాము. ప్రతి డ్రైవర్కి ఏ అలర్ట్ వస్తే ఏం చేయాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలి, అది ఇదని చెప్పాము. దెర్ వర్ వెరీ స్టార్టింగ్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది డ్రైవర్స్తో. దట్ డివైస్ పీకేస్తుండే, డివైస్లు పాడేస్తుండే. ఎందుకు అంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళకి, దట్ మా డ్రైవర్ బిహేవియర్ మానిటర్ చేసి ఎండి ఆఫీస్కి కంప్లైంట్ వెళ్తే మమ్మల్ని సస్పెన్షన్లో వేస్తారు అని ఒక బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ ఉండే వాళ్ళకి. అండ్ ఇట్ వాజ్ లైక్ 6 months మేము చాలా స్ట్రగుల్ చేసాం. వీ గాట్ అ లెటర్ ఫ్రమ్ ఎండి సార్ ఆల్సో. ఆర్టీసీ ఎండి సార్ దగ్గర నుంచి అన్ని డిపోస్కి లెటర్స్ కూడా పాస్ చేసాం, నోటీసెస్ పంపించాము. బట్ స్టిల్ ఎవరు మారలే. ఎంత టాలెంటెడ్ ఉంటారంటే ఆర్టీసీ డ్రైవర్స్, లైక్ బస్సు డిపో నుంచి వెళ్ళేటప్పుడు డివైస్ బాగుంటుంది, ఒక 1 kilometer వెళ్ళిన తర్వాత డివైస్ ప్లగ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకొని డిపో లోపల ఎంటర్ ఇస్తాడు. సో నువ్వు కనిపెట్టలేవు, అసలు ఎక్కడ కనిపెట్టలేరు వాళ్ళని, అంత ఇంటెలిజెంట్గా ఉంటారు వాళ్ళు. సో ఇట్ వాజ్ తర్వాత ప్రాబ్లం తెలుసుకొని చాలా ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. దెన్ ఐ రియలైజ్ దట్ అట్లా కాదు, వీ షుడ్ టేక్ సమ్ సెల్ఫ్ డెసిషన్ ఆర్ ఎల్స్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదని వీ స్టార్టెడ్ ఇన్సెంటివైజింగ్ డ్రైవర్స్. అక్కడ నుంచి వచ్చే డేటా మొత్తం తీసుకున్నాము. తీసుకొని ఏ డ్రైవర్ బాగా నడిపిండి, ఏ డ్రైవర్ బాగా నడిపలే అని లిస్ట్ చేసాము. చేసి ఎవ్రీ మంత్ ఎండ్ ఆర్టీసీ డిపోస్లో రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంటుంది ఎంప్లాయీస్ది. సో ఆ రిటైర్మెంట్ ఫంక్షన్స్లో మేము లూపిన్ అయిపోయి ఈ మీ డిపోలో టాప్ 10 డ్రైవర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా నడిపారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద ఇట్లా గ్లాస్తో వచ్చే కిచెన్ సెట్, టిఫిన్ బ్యాగ్స్, పిల్లలకి స్కూల్ బుక్స్, స్టేషనరీ ఇవన్నీ ఇస్తుంటే దే ఫెల్ట్ దట్ ఓకే మనల్ని మానిటర్ చేయట్లేరు, మనకు బెనిఫిట్ కోసమే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని కాంపిటీషన్ కొట్టుకొని టాప్ 10లో నేను రావాలని మ్యాసివ్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆఫ్టర్ 6 months. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. అంటే వి థాట్ మెనీ థింగ్స్ బట్ ఐ థాట్ మేబీ యూ షుడ్ గివ్ సంథింగ్ దట్ దే విల్ ఫీల్ హ్యాపీ. ఇట్ వాజ్ మై ఐడియా. సో ఐ థాట్ ఇట్లాంటివి చేద్దాము, వాళ్ళకి ఇవ్వకుండా ఫ్యామిలీకి ఇద్దాం, కొంచెం టచ్ సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పేసి వి హావ్ డన్ దట్. ఫైన్. అండ్ ఇప్పుడు కాంక్రీట్గా మాట్లాడుకుంటే ఐరాస్తే ఒక డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అది? సో అతను బస్ ఎక్కినప్పటి నుంచి అతనికి ఒక ఫీలింగ్ ఏముంటుందంటే హీ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్ టు ద డిపో అని. బికాస్ హీ క్యారీ 60 passengers. దాదాపు 60-70 passengers ఉంటారు బస్సులో. వాళ్ళకి ఏమన్నా అవుతే డ్రైవర్నే బ్లేమ్ చేస్తారు. సో ఇట్స్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిమ్ టు ట్రావెల్ అండ్ కమ్ బ్యాక్ సేఫ్. సో అతనికి ఎక్కినప్పటి నుంచి ఈ డివైస్ వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అయింది. దట్ అతనికి రాత్రి నిద్ర వచ్చిన డివైస్ ఈజ్ కీపింగ్ హిమ్ అవేక్, ఆర్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ సమ్ యాక్సిడెంట్ ఛాన్సెస్ ఆల్సో డివైస్ ఇస్ స్టాపింగ్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ యాక్సిడెంట్స్. సో ఈ కాన్ఫిడెన్స్ వల్ల ద వే దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ బస్లో వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ద ఫీలింగ్ వెరీ నైస్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్. అండ్ ఆల్సో దేర్ ఇంటెన్షనల్లీ వాళ్ళే మా దగ్గరకు వచ్చి వాళ్ళే అంటున్నారు, సార్ ప్యాసింజర్స్ వెనకాల ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే దేనికి అంటే మీ అలర్ట్ ఏదైతే యాక్సిడెంట్ అయ్యే ఒక 5-6 seconds ముందు ఏదైతే శబ్దాలు ఇస్తుందో బీప్ సౌండ్స్, అది వాళ్ళు పడుకుంటుంటే డిస్టర్బ్ అవుతుందంట వాళ్ళకి అని అన్నారు. సో అప్పుడు ఎండి సార్ దగ్గరికి వెళ్ళి బస్లో మొత్తము ఇన్ఫర్మేషన్ ప్యాంప్లెట్స్ పెట్టేసేయాలి, మొత్తము ఇది మీ సేఫ్టీ కోసం పెట్టింది, మీ నిద్ర పోతే పోనీ కానీ డ్రైవర్ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఖచ్చితంగా ఆన్లోనే ఉండాలి డివైస్ అని. సో చేసేసి అన్నీ పెట్టేసిన తర్వాత వీ గాట్ ఎడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ప్యాసింజర్స్ ఆల్సో. అక్కడ ఒక క్యూఆర్ పెట్టాం. క్యూఆర్ పెడితే అంతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మాకు వస్తుండే డేటా క్లౌడ్లో దట్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉందంటే ఉన్నా పర్వాలేదు, ఇట్స్ ఫర్ అవర్ సేఫ్టీ, వీ కెన్ అండర్స్టాండ్ అని చెప్పేసి. సో డ్రైవర్స్ వర్ వెరీ కాన్ఫిడెంట్, దేర్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్ అని అన్నారు. ఇట్ బిఫోర్ డివైస్ ఆఫ్టర్ డివైస్ కంపారిజన్ చేస్తే. ఓకే. అండ్ పర్సంటేజ్ వైజ్గా మాట్లాడుకుంటే అంటే మీరు ఈ ఐరాస్తే తీసుకొచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ తక్కువ అయ్యాయి, అంతకుముందు ఎలా ఉండింది డేటా? సో నాగ్పూర్లో 40% యాక్సిడెంట్స్ తక్కువ చేసాము. తెలంగాణలో అరౌండ్ 41, రఫ్లీ అరౌండ్ 41% యాక్సిడెంట్స్ తక్కువ చేసాము. ఈ డేటా ఎట్లా కంపేర్ చేసామంటే బస్సెస్ మేము ఏవైతే ఇన్స్టాల్ చేసామో ADAS డివైజెస్తో సేమ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ వితౌట్ డివైస్
కానీ ఈ అన్ని బస్సులు ఒకటే రూట్లో వెళ్తే డైలీ ఒకటే దాంట్లో వెళ్తుంటాయి. సో అట్లా కంపేర్ చేసి మేము పెట్టిన డివైజెస్ బస్సులో 40% యాక్సిడెంట్స్ తక్కువ ఉండే వేరే డివైజెస్ కంటే. అక్కడనేమో ఫేటల్ యాక్సిడెంట్స్ అయినాయి, ఇక్కడనేమో ఫేటల్ అవ్వకుండా మైనర్లో ఆగిపోయినాయి. సో దట్ ఈస్ బెటర్. ఏదో చిన్న స్క్రాచో గీచో డెంటో పడ్డది, అక్కడికి ఆగిపోయింది. సో వీ థాట్ ఇట్ ఇస్ 40% అని వీ సబ్మిటెడ్ ఆల్సో. ఆ వెబ్సైట్స్లో న్యూస్ పేపర్స్లో అన్నిట్లో ఉన్నది 40% అని. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి వీ హ్యావ్ టు ఫార్మలీ సబ్మిట్ అ బుక్ దట్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ 40% యాక్సిడెంట్స్. నైస్. అంటే నిజంగానే నీడిల్ మూవ్ అయిందా అండి? యా రిజల్ట్స్ చెప్పండి ఒకసారి. సో బేసికలీ 200 ఆర్టీసీ బస్సెస్ విత్ డివైస్, 200 ఆర్టీసీ బస్సెస్ వితౌట్ డివైస్. సో స్పీకింగ్ నంబర్స్ 10 యాక్సిడెంట్స్ అయ్యాయి. ఏంది 400 బస్సెస్లో 10 యాక్సిడెంట్స్ అయ్యాయి. బట్ ఆల్ ద డ్రైవర్స్ వర్ ట్రైన్డ్ ప్రాపర్లీ. ఇది జాగ్రత్తగా, ఇది ప్రెస్టీజ్కి సంబంధించిన ప్రాజెక్ట్ తెలంగాణకు అని చెప్పేసి ట్రైన్ చేసాం బాగానే. ఆ 10 యాక్సిడెంట్స్లో ఇట్ వాజ్ లైక్ 6 యాక్సిడెంట్స్ వాళ్ళది అయ్యాయి, 4 యాక్సిడెంట్స్ మాది అయ్యాయి. దట్స్ వేర్ వీ కేమ్ అప్ విత్ అ నంబర్ సేయింగ్ 40% యాక్సిడెంట్స్ రిడక్షన్ ఇన్ 10 యాక్సిడెంట్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 యాక్సిడెంట్స్ ఆన్ అన్ యావరేజ్. ఓకే, ఫైన్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఛాలెంజెస్. ఒకటి ఆబ్వియస్లీ టెక్నాలజీ, అండ్ ఇంకొకటి టీజీఎస్ఆర్టీసీ లోపల మీరు ఎదుర్కొన్నటువంటి రెసిస్టెన్స్ ఏంటండి, హార్డ్ రెసిస్టెన్స్? సో ఇట్ వాజ్ లైక్ ఆర్టీసీ డ్రైవర్స్ ఇంకా ఆర్టీసీ హెడ్ ఆఫీస్ మధ్యలో నలిగిపోయాను మొత్తం. క్రష్ అయ్యారు. క్రష్, మొత్తం క్రష్. సో ఆర్టీసీ డ్రైవర్స్కేమో కంప్లైంట్ వెళ్ళొద్దు, యాక్సిడెంట్ చేసా మా పేరు ఆఫ్ ద రికార్డ్ చేయండి ఇది. అక్కడ ఎండి వాళ్ళేమో ఫస్ట్ మిస్టేక్ చేస్తే మాకు లెటర్స్ కావాలి, మాకు వీడియో ఫుటేజ్లు పంపండి, అది పంపండి, ఇది పంపండి అని. సో ఇట్ వాజ్ లైక్ అక్కడ నుంచి ప్రెషర్, ఇక్కడ నుంచి ప్రెషర్. ఇక్కడ ఏందో డ్రైవర్ సెంటిమెంట్తో ఉంటుంది, కొంచెం ఫ్యామిలీ ఉన్నది, ఏదో చిన్నగా తప్పు జరిగిపోయింది సార్, ఫ్యామిలీ ఉన్నది, మీరు నా నేమ్ తీసేయండి యాక్సిడెంట్ లిస్ట్లో నుంచి, అట్లా ఇట్లానే చాలా. అసలు డిపోకి ఒక్కసారి ఇన్స్పెక్షన్ కోసం మనం వాకిన్ అయితే దాదాపు ఒక 50-60 మెంబర్స్ వస్తారు. నా పేరు తీసేయండి సార్ ప్లీజ్ సార్, అది 1-on-1 మీటింగ్ లెక్క సెంటిమెంట్ అన్ని బాధలు చెప్పుకుంటుంటారు వాళ్ళు. ఆ అది ఉండిపోతుంది ఒకటి, యాక్సిడెంట్ లిస్ట్ లో నుంచి వాళ్ళ నేమ్ తీసేయమని చెప్పేసి. కొంచెం ఇమోషనల్ ఫ్యాక్టర్ టచ్ అయ్యి ఉంటుంది వాళ్ళు చెప్పుకుంటుంటే. అది అట్ ద సేమ్ టైం అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది నాకు, లిస్ట్ పంపేయండి ఇమీడియట్గా అని చెప్పేసి. సో అక్కడ నేను మ్యానిపులేట్ చేయలేను డేటాని. అట్ ద సేమ్ టైం వీళ్ళ సెంటిమెంట్ అట్లా వర్క్. సో రెండింటి మధ్యలో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ టు మేనేజ్. అండ్ దెన్ వీ వెంట్ టు సజ్జనార్ సార్ ఆల్సో. సార్కి చెప్పాము, సార్ ఇట్లా బాగా సెంటిమెంట్గా ఉన్నారు సార్, ఇమోషన్ పాపం ఈ జీతం పైనే బతుకుతుంది సార్ ఫ్యామిలీ అంతా, అది ఇది అని చెప్పాము. చెప్తే సార్ కూడా కొన్ని లైట్ తీసుకున్నాడు, బట్ సీరియస్ యాక్సిడెంట్ రిపీటేటివ్ డ్రైవర్ నేమ్స్ ఉన్న దాంట్లో యాక్షన్ తీసుకున్నారు సార్ కూడా. హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ విత్ యాక్సిడెంట్స్. ఓకే, అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన సినారియోలో వాళ్ళు రిక్వెస్ట్ చేయటం, బట్ ఇక్కడేమో యూ హ్యావ్ టు సెండ్ ద లిస్ట్ కదా. సో మరి రెండిట్లో ఎక్కడ తూగడం జరిగింది ఎక్కువగా? అంటే ఏమన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సిడెంట్ అయిన వాళ్ళదే తీసిచ్చే వాళ్ళ, లేదా యువర్ స్ట్రిక్ట్ లేదు ముందైతే పంపిద్దాము లెట్ దెమ్ డిసైడ్ అని అలా ఏమన్నా పంపించేవాళ్ళు? నో, కొన్ని ఇన్స్టెన్సెస్లో ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్ అండి, బికాస్ లెటర్స్ అండ్ నేమ్ లిస్ట్ కంట్రోల్ మొత్తం నా చేతిలో ఉంటాయి, ఆపరేషన్స్ అంతా. సో కొన్ని దాంట్లో ఐ వాజ్ వెరీ స్ట్రిక్ట్ దట్ ఏదైతే ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఉంటుందో వీ యూస్ టు సెండ్ అవర్ పీపుల్ అనమాట. ఆ బస్సు ట్రిప్ చేసిన వాళ్ళ దగ్గర పంపిస్తుండే మేము, పంపించి ఏదో విధంగా కాంటాక్ట్ తీసుకుంటుండే ప్యాసింజర్స్ది. తీసుకొని ఇక్కడ యాక్సిడెంట్ అయింది నిన్న పొద్దున, ఆయన ఎట్లా నడిపిండు, ఏమన్నా డ్రౌజీ ఉండేనా, ఎన్ని కావాలని పర్పస్ఫుల్ చేసినా అవన్నీ కనుక్కున్న తర్వాత అప్పుడు ఐ కమ్ టు కన్క్లూజన్ వెదర్ టు ఇంక్లూడ్ హిస్ నేమ్ ఆర్ రిమూవ్, అంతే. ఓకే, అండ్ ఒక స్టాగరింగ్ ఫినాన్షియల్ డైమెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఆర్టీసీ ఈ ఒక యాక్సిడెంట్ కంపెన్సేషన్ మీద ఎంత ఖర్చు చేస్తుందండి? ఇన్ 2022 మీటింగ్ అవుతున్నప్పుడు దిస్ వాజ్ ద ఫిగర్స్ డిక్లేర్డ్ బై ఆర్టీసీ ఎండి సరే వచ్చినారు. సో ఆల్మోస్ట్ దాదాపు దే స్పెంట్ 50 crores ఇన్ కాంపన్సేషన్ ఎవ్రీ ఇయర్. జస్ట్ కాంపన్సేషన్ మాత్రమే, బస్సు రిపేర్ కాదు, ఏది కాదు, జస్ట్ కాంపన్సేషన్ ఆఫ్ ఎదుటోడిని గుద్దితే వాడికి ఇచ్చే కాంపన్సేషన్ ఇది. ఆల్మోస్ట్ దాదాపు సార్ చెప్తుండే అప్పుడు నంబర్స్ 50 CR స్పెండ్ చేస్తున్నాము, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 4 crores per month. సో ఆ 4 crores per month is not a small amount for కార్పొరేషన్ లైక్ ఆర్టీసీ. సో అంత రెవెన్యూ జనరేషన్ మోడల్ లేదు ఆర్టీసీ. ఎనీ కార్పొరేషన్ ఇన్ ద ఇండియా డస్ నాట్ మేక్ మచ్ ప్రాఫిట్స్ అనమాట. సో ఇట్స్ లైక్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ ఫ్రీ బస్ స్కీమ్ కానీ ఏదన్నా కానీ ఇట్ హ్యాస్ టు యాక్ట్ యాజ్ అ గవర్నమెంట్ ఓన్లీ. సో దాంట్లో 4 crores per month స్పెండ్ చేస్తున్నారంటే ఇట్ వాజ్ లైక్ వెరీ షాకింగ్ ఫర్ మీ సార్ ఆ ఫిగర్స్ చెప్తున్నప్పుడు. అండ్ హీ వాజ్ లైక్ ఇది ఎట్లా ఎలిమినేట్ చేయాలి కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఆ బస్ వేరే తప్పు వచ్చి బస్ని వాడే బస్ని గుద్దుకొని వాడే కింద పడ్డా పోలీసు వాళ్ళు బస్ పైనే కేసు రిజిస్టర్ చేస్తారు, బికాజ్ ఇట్స్ అ బిగ్ వెహికల్ అండ్ ఇట్స్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్.
సో ఈ ఫ్లా చాలా ఉండే. సజ్జనార్ సార్ వాజ్ వెరీ గుడ్ అట్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, యా, మీరు Artist, ఆర్టీసీ ఎండి yeah. సజ్జనార్ గారితో వర్క్ చేశారు. అఫ్ కోర్స్ ఆయన ఎక్కడున్నా హీ మేక్స్ హిజ్ ఓన్ మార్క్ అంట, అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఆర్టీసీలో ఉన్నప్పుడు కూడా కావచ్చు, ఆర్టీసీ ఎండిగా. సో హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? చాలా బాగుండే. ఫస్ట్ టైం ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎంఓయూ సైనింగ్ సెరమనీ ఇప్పుడు సార్తో మాట్లాడాను. దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ డైరెక్ట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ అనమాట. సిఓ సార్ ఉంటారు, రవీందర్ సార్ ఐపీఎస్ అని ఉన్నారు, ఈజ్ సిఓ ఆఫ్ టీఎస్ఆర్టీసీ. సో సారే డైరెక్ట్ కాల్ చేస్తుండే, నేను పొద్దున ఈ యాక్సిడెంట్స్ అయినా ఆ యాక్సిడెంట్స్ అయినా నాకు అర్జెంట్గా డేటా కావాలి, నాకు వీడియోస్ కావాలి, ఐ హ్యావ్ టు ప్రూవ్ అండ్ షో అది ఇది అంతా మొత్తం అని. సో ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ సజ్జనార్ సార్ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ దట్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్ కాంపిటీటర్స్. అంతెందుకండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టీసీ ఎండి వచ్చారు, ఎండి సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి. ఈవెన్ హీస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ దేర్. సో అతను వచ్చినప్పుడు సజ్జనార్ సార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది దట్ హీఈస్ కమింగ్, అతనికి మొత్తం అన్నీ చూపెట్టు, మనం ఏమేమి చేస్తున్నామో ఆర్టీసీలో, ఐ రాస్తే ఎట్లా వర్కౌట్ అవుతుంది మొత్తం చూపించు అంతా. అసలు వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ కంటే టీజీఎస్ఆర్టీసీ ఎక్కడో ఉన్నదాన్ని ప్రూవ్ చేయని అన్నారు. ఓకే. సో ఒక 2 day ట్రిప్ కోసం వచ్చారు వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి. సో మొత్తం ఆర్టీసీ ఫస్ట్ మొత్తం తెలంగాణ అంతా సెక్రటేరియట్ ICCC అది ఇదంతా తిప్పేసి తర్వాత ఆర్టీసీ దగ్గరికి ఇది అనే ఆ టైంకి డ్రైవర్స్ అక్కడ ఉండే, అందరూ డిపో మేనేజర్స్ ఉండే, అందరు వచ్చినారు, అందరితో ఇంటరాక్ట్ అయినాడు ఆయన, అందరు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అతను మళ్ళీ సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఐరాస్తే, ఇట్ చేంజ్ ద ఎంటైర్ ఆర్టీసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ కంపేర్ టు యువర్ నేబరింగ్ స్టేట్స్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే సార్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అట్లీస్ట్ మనం చేసిన దానికి బాగానే ఉందని అన్నాక నెక్స్ట్ కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు వచ్చారు సార్ దగ్గరికి, మాకు ఇది చేయాలని ఉంది, మీ పర్మిషన్ కావాలి, మీ వాళ్ళతో మాట్లాడుకుంటాను. తర్వాత మళ్ళీ రీసెంట్గా గుజరాత్ ఆర్టీసీ వాళ్ళు వచ్చారు. ఈవెన్ దే స్టార్టెడ్ లైక్ టెక్నాలజీ మే క్యా హే అబ్ బహుత్ అచ్చా హే అది ఇది అని అన్నారు వాళ్ళు. సో సజ్జనార్ సార్కి ఎప్పుడు ఉంటుంది దట్ హీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ హీ షుడ్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ సొసైటీలో. సార్తో ఎప్పుడు అట్లానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఐఎమ్ వర్కింగ్ విత్ సార్ ఓన్లీ హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ ది ప్రాజెక్ట్లో. ఇప్పుడు కూడా సార్కి అదే ఉండే దట్ యూ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు మీరు తెలంగాణ స్టేట్ పోలీస్తో వర్క్ చేస్తున్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా అంటే ఇంతకుముందు ట్రాఫిక్ పోలీస్ అంటే నాకు ఒక లైక్ హెసిటేషన్ లాగా ఉంటుండే దట్ ఎవరన్నా వచ్చి నేను సపోజ్ బై మిస్టేక్ హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళినా, రాంగ్ సైడ్లో సీట్ బెల్ట్ వేసుకోకుండా వెళ్ళినా ఆపి చలాన్ వేసి ఇవన్నీ చేస్తుంటే ఎప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉండే. కానీ వన్స్ ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే బేసికలీ తెలంగాణ పోలీస్తో వీఆర్ డూయింగ్ ఆటోమేషన్ చలాన్స్ అనమాట. సో చలాన్స్ ఆటోమేట్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఇది ఆటోమేషన్ అని అంటే, ద నెగిటివిటీ వాట్ పోలీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఈజ్ లైక్ చాలా టఫ్ జాబ్ అది, ఆ నెగిటివిటీ తీసుకోవడము. లైక్ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వాళ్ళని తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కస్టమర్స్, వాళ్ళ తప్పు పెట్టుకొని కూడా మీరు ఎందుకు ఆపినరు, మే కోన్ హే మాలూమ్, ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తుంటారు. అది కూడా ఆ మ్యాసివ్ హీట్లో మధ్యలో నించొని ఇట్స్ లైక్ వెరీ టఫ్ జాబ్ అనమాట అది. సో వీ థాట్ ఫస్ట్ థింగ్ పబ్లిక్ నెగిటివ్ పోలీస్ పైన రావద్దు, వాట్ కెన్ వీ డూ అని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మన హైదరాబాద్లో. బట్ చలాన్ విషయంలో ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూసుంటారు, చాలా వైరల్ అవుతుంది దట్ ప్రతి వాళ్ళు వీడియో రికార్డ్ చేసి పోలీస్ వాళ్ళది నువ్వు ఫోన్ నుంచి ఎందుకు తీస్తున్నావు అది ఇది అని, మళ్ళీ కోర్ట్ నుంచి స్టేలు అవి ఇవి అన్నీ జరుగుతున్నాయి. సో వి థాట్ కెమెరాస్, తెలంగాణ ఈజ్ లైక్ ద మెయిన్ స్టేట్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. మొత్తం ఇండియాలో దాదాపు ఐ డోంట్ నో ది పర్సంటేజ్ బట్ మెజారిటీ ఆఫ్ ద కెమెరాస్ ఆర్ ఇన్ తెలంగాణ. ఓకే. సో నేను అప్పుడు వెళ్ళేసి వీ కెన్ డెవలప్ దిస్ టెక్నాలజీ అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఓకే ప్రూవ్ అండ్ షో అని అన్నారు. ఒక సీసీ కెమెరా పిక్ చేసుకున్నాను నేను సిటీలో. పిక్ చేసుకొని దాని నుంచి వయలేషన్స్ అన్ని క్యాప్చర్ చేయించాను, మోడల్ డెవలప్ చేసాం, AI మోడల్ మొత్తము దానంతలో అదే క్యాప్చర్ చేసుకుంటుంది అన్ని వయలేషన్స్. అది చేసుకున్న తర్వాత వెళ్ళి చూపిస్తే దే వర్ ఇంప్రెస్డ్. బట్ ఆ ఉన్న సీసీ కెమెరా క్లారిటీకి కొంచెము పర్సంటేజ్ అంత రావట్లే యాక్యురసీ మనకి. సో వీ హ్యావ్ టు బై న్యూ కెమెరాస్ అని అన్నాను. అంటే నో ఆల్టర్నేట్ సొల్యూషన్ కావాలి, చీపర్ సొల్యూషన్ అన్నారు. ఓకే అని చెప్పేసి చిన్న డాష్ క్యామ్స్ ఉంటాయి కార్స్లో విండ్షీల్డ్ పైన పెట్టుతుంటారు. ఆ డాష్ క్యామ్స్ కొనుక్కొని అది గవర్నమెంట్ త్రూగానే కొనుక్కొని గవర్నమెంట్ వెహికల్స్లో, పోలీస్ ఇన్నోవాస్లో, పెట్రోలింగ్ వెహికల్స్లో పెట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు డైలీ. ఇది వీడియో ఫుటేజ్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది.
వయలేషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే దాన్ని ఇమీడియట్గా కస్టమర్కి డైరెక్ట్ చలాన్ వెళ్ళిపోతుంది. ఆటోమేటెడ్ సిస్టమ్, నథింగ్ మాన్యువల్ వర్క్. డైరెక్ట్ డాష్ క్యామ్ క్యాప్చర్ చేసుకుంటుంది, వయలేషన్స్ డిటెక్ట్ చేస్తుంది. ఆర్టీఏ డేటాబేస్లో ఏదైతే వెహికల్ నెంబర్ అది మ్యాచ్ అయిందో ఆ మ్యాచ్ అయిపోయి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలో ఆ పోలీస్ స్టేషన్కి పంపించేస్తుంది. వాళ్ళు సబ్మిట్ అని నొక్కగానే కస్టమర్కి వెళ్ళిపోతుంది చలాన్. సో దీనివల్ల ఏంటంటే ఒక హేట్రేట్ రాదు పోలీస్ వాళ్ళకి. నా ముందు వచ్చి ఎవరన్నా నా ఫోటో దించి హెల్మెట్ లేకుండా ఫోటో దించి నాకు ఎస్ఎంఎస్ వచ్చింది అనుకోండి, నాకు పోలీస్ పైన హేట్రేట్ వస్తుంది. అదే కెమెరా దించుతుందంటే నేనే తప్పు చేసినా కెమెరా దించుకుంది, దాంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, కెమెరాని బ్లేమ్ చేయలేము మనము అని. ఇట్స్ లైక్ ఆ నెగిటివిటీ ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. ఇట్స్ వర్కింగ్ రియలీ వెల్. రీసెంట్గా బైక్ పైన కూడా పోలీస్ ఏదైతే బైక్ ఉంటుందో ఆ బైక్ పైన కూడా ఒక 4-5 కెమెరాస్ పెట్టి టెస్టింగ్ ఫేజ్ నడుస్తున్నది. దాంట్లో కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ థింక్ ఇంకా పోలీస్ వాళ్ళు ఫోన్తో ఫోటో కొట్టే అవసరం అసలు ఉండదు ఇక్కడ ఎక్కడ. ఫైన్. సో మొత్తం అంతా ఇదే మేనేజ్ చేసేస్తుంది. ఇదే చేస్తున్నాం. సో ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేస్తున్నాము. మెదక్లో వీ హ్యావ్ వెరీ నైస్ నేమ్. మీరు వెళ్ళి మెదక్ ఎస్పీ సార్ని కూడా అడగొచ్చు. ఐ వుడెంట్ మెన్షన్ దట్ అమౌంట్ విచ్ ఐఎమ్ గివింగ్ ఎవ్రీ డే ఫర్ చలాన్స్, బట్ ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ విచ్ ఐఎమ్ గివింగ్ వయలేషన్స్ ఫ్రమ్ 1 CC కెమెరా అంతే. అన్ని చలాన్స్ ఇచ్చేస్తున్నాను. దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ వాళ్ళు పోలీస్ వాళ్ళని బయటికి పంపించడం మానేశారు ఫోటో క్లిక్కింగ్కి. దే ఆర్ డిపెండెంట్ ఆన్ కెమెరాస్ నౌ. ఓకే, ఫైన్. అండ్ సో లాస్ట్ ఇయర్ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ లో విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ దుబాయ్, ఐరాస్పేకి అవార్డ్ వచ్చింది. దట్స్ డెఫినెట్లీ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్. సో దాని గురించి చెప్పండి. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ జరుగుతుంది డిఫరెంట్ కంట్రీస్లో. లాస్ట్ ఇయర్ దుబాయ్లో జరిగింది. అండ్ ఆ దుబాయ్లో జరిగినప్పుడు కూడా ఆ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ విల్ నామినేట్ వన్ కంట్రీ ఫర్ వన్ కేటగిరీ ఆఫ్ సర్వీసెస్. సో ఏఐ పవర్డ్ సర్వీసెస్ అని ఉండే కేటగిరీ. దాంట్లో నామినేషన్ ఇండియాతో పాటు వేరే 2-3 కంట్రీస్ కూడా వచ్చారు నామినేషన్, లైక్ సౌదీ ఆర్ సమ్ అదర్ కంట్రీ, ఐ డోంట్ రిమెంబర్. వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే ఇండియాని సెలెక్ట్ చేసి ఇండియా ప్రైజ్ గెలిచిందని ఒక పెద్ద ఈమెయిల్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ నుంచి దట్ యుల్ హ్యావ్ టు కమ్ అది ఇది అని చెప్పినప్పుడు ది కౌన్సిలేట్ జనరల్ she has went there to Dubai to collect the award as per protocol. సో అక్కడ వెళ్ళినప్పుడు మేము షాక్ అయ్యాం. ఏంటంటే ఐరాస్తే ఇండియా హ్యాస్ వన్ అన్ అవార్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఫర్ ఐరాస్తే అన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఒక 2 days షాక్లోనే ఉన్నాం మేము. ఇంకా నితిన్ గడ్కరీ గారు అన్నది ఇంత ఆ వరల్డ్లో రికగ్నైజ్ చేసే పేరు పెట్టండి ప్రాజెక్ట్కి అని అన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఇంత హ్యూజ్గా క్రియేట్ చేస్తుంది ఆ వరల్డ్లో అని. ఇట్ వాజ్ లైక్ రియలీ మొత్తం అందరు చాలా హ్యాపీ ఉండే. నితిన్ గడ్కరీ గారికి కూడా వెళ్ళింది యాజ్ పర్ ప్రోటోకాల్. ఈవెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ, హీ కంగ్రాచులేటెడ్ అస్. తర్వాత వీ హ్యావ్ దిస్ రికార్డెడ్ ఆల్సో. జయేష్ రంజన్ సార్ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ది గవర్నమెంట్, జయేష్ రంజన్ సార్. సో జయేష్ రంజన్ సార్తో పాటు వేరే ప్రిన్సిపల్ సెక్రటరీస్ని దే కాల్డ్ ఇన్ ది పిఎం ఆఫీస్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ ఫీల్డ్లో వచ్చారు. తర్వాత మాకు తెలిసి జయేష్ సార్ వచ్చిన తర్వాత మాతో షేర్ చేశారు. నన్ను పిఎం ఆఫీస్కి పిలిచారు వరల్డ్ గవర్నమెంట్ సమిట్ తర్వాత. పిలిచి ఏ స్టేట్ ఏ టెక్నాలజీస్లో ఏమేమి చేస్తున్నారో నాకు చెప్పండి అని అన్నారు. చెప్తే మేము అందరం చెప్పుకున్నాము. నేను ఐరాస్తే గురించి మాట్లాడా. తెలంగాణలో ఇది చేశాం సార్, వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో కూడా వచ్చింది మనకి అవార్డు అది ఇది అని అంటే అప్పుడు సార్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ ఆస్క్డ్ అదర్ స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ టు గో స్టడీ ద ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ అండ్ కమ్ అప్ విత్ సమ్ అదర్ సొల్యూషన్స్. రెప్లికేట్ చేయండి అంటేనే గుజరాత్ ఆర్టీసీ, తమిళనాడు ఆర్టీసీ, కర్ణాటక ఆర్టీసీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అందరూ రావడం జరిగింది దాని తర్వాత. సో వీ హ్యావ్ జయేష్ రంజన్ సార్స్ వీడియో ఆల్సో. సార్ మైక్లో చెప్పారు ఇట్లా ఐ వెంట్ టు పిఎం ఆఫీస్ అని ఐరాస్తే ప్రజెంట్ చేశామని. బికాజ్ ఆ వరల్డ్ గవర్నమెంట్ సమిట్ తర్వాత ఐరాస్తే నేమ్ హ్యాస్ గాన్ సమ్వేర్ ఎల్స్. అమేజింగ్, నైస్ అండి. అండ్ ఇప్పుడు ఒక ఫ్యాసినేటింగ్ హ్యూమన్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాము. సో యూజువల్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో తీస్తే కెమెరాలో నుంచి ఫోన్లో నుంచి తీసి పంపిస్తే కోపం వస్తుంది ఫర్ ద రైడర్స్కి. అదే కెమెరా ఆటోమేటిక్గా క్లిక్ చేసి పంపిస్తే మాత్రం అంతగా రియాక్షన్ ఉండదు. వై, ఎందుకంటారు అలాగా? టిపికల్లీ హ్యూమన్ బిహేవియర్ అండి. నన్ను రోడ్ పైన నన్ను తక్కువ చేయొద్దు ఎవరు. అసలు నేను నా రోడ్ మీద నా ఇజ్జత్ పోవద్దు ఎవరి ముందు. ఇప్పుడు నేను హెల్మెట్ వేసుకోకుండా లైన్లో ఫస్ట్లో సిగ్నల్ దగ్గర నించినంటే ట్రాఫిక్ పోలీస్ వచ్చి చూసినంటే లైక్ 100 మందిని నన్ను చూసినా నా ప్రెస్టేజ్ పోతుంది అక్కడ అని ఒక టిపికల్ హ్యూమన్ బిహేవియర్ అది. సో అదే కెమెరా అంటే ఇప్పుడు మెదక్లో చేసాం మేము. స్పెసిఫికలీ యాక్సిడెంట్స్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఆ కెమెరా రాంగ్ సైడ్ డ్రైవింగ్ని డిటెక్ట్ చేసేటట్టు ఎనేబుల్ చేసాం దాన్ని. సో డిటెక్ట్ చేస్తుంటుంది. మీరు నమ్మరు, లైక్
కాన్సిక్యూటివ్ 14 days చలాన్స్ వెళ్ళినాయి రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒక పర్సన్కి. ఓకే. ఈచ్ చలాన్ ఇస్ 1200 రూపీస్ ఇంటూ కాన్సిక్యూటివ్ 15 days. డైలీ చలాన్ వచ్చిన తర్వాత కూడా పర్పస్ఫుల్గా అదే టైం 9:45 షార్ప్ అదే టైంకి వయలేషన్ చేస్తున్నాడు డైలీ 14 days తర్వాత. 15th day రోజు ఆ ఎస్పీ ఆఫీస్కి పంపించి అతను ఒకసారి ఆపి కనుక్కోండి చలాన్లు అసలు వస్తున్నాయి, అతనికి అసలు చూస్తున్నాడు ఆ చలాన్లు 15 days కంటిన్యూస్ వెళ్తున్నాడు డైలీ 16,000 చలాన్లు వచ్చినా ఇంత లైట్ తీసుకుంటున్నాడు అని అంటే ఆపి చూస్తే వస్తున్నాయి చలాన్స్ అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఎందుకు వెళ్తున్నారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ అంటే అక్కడ వెళ్ళి యూటర్న్ తీసుకునే అంత టైం లేదు నాకు అని అంటున్నాడు. ఓకే. సో ఇట్స్ టిపికల్ బిహేవియర్ మెంటాలిటీ, అంతే, ఇంకేం చేయలేము దాన్ని. సో హ్యూమన్ హ్యాస్ టు చేంజ్, దే హ్యావ్ టు గెట్ దిస్ అవేర్నెస్ అలాట్ దట్ పోలీస్ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు మన సేఫ్టీ కోసం అంటే వీ హ్యావ్ టు చేంజ్ అండ్ వీ షుడ్ షో రెస్పెక్ట్ టు దెమ్. సో టిపికల్ కెమెరాతో ఉన్నప్పుడు ఎట్లాంటి క్లాషెస్ ఉండవు, ఏముండవు. వచ్చిందా చలాన్ లైక్ దే విల్ ఫీల్ లైక్ మర్చిపోతారు, ఓకే వచ్చింది తప్పు చేసాము వచ్చింది అంతే అని. అదే ఫోటో దించితే చాలా సీరియస్గా అవుతారు. ఓకే. సో మీరు పోలీస్ ఇన్నోవాస్ మీద అండ్ అలానే బైక్స్ మీద కూడా కెమెరాస్ పెట్టారు కదా, అది ఎన్ఫోర్స్మెంట్ రీచ్ని ఎలా మారుస్తుంది అనుకుంటున్నారు? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక జంక్షన్ దగ్గర నించుని అతను ఫోటోలు దించుతుంటాడు. సో హిస్ జాబ్ ఇస్ టు స్టాండ్ ఇన్ దాట్ పర్టిక్యులర్ ఏరియా ఓన్లీ, అక్కడ నుంచి కదలలేడు అతను. అట్ ద సేమ్ వే సీసీ కెమెరా ఆల్సో, ఆ పోల్కి ఒకసారి సీసీ కెమెరా పెట్టినామంటే ఇట్ కెనాట్ బీ మూవ్డ్ అగైన్. సో ఆర్ కాన్సెప్ట్ వాస్ పోలీస్ ఇన్నోవాలో డాష్ క్యామ్ పెడితే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, లెట్ ఇట్ బి ఎస్కాట్, లెట్ ఇట్ బి పాట్రోలింగ్, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైనా ఉండనివ్వండి. వాళ్ళు మొత్తం సిటీ మొత్తం తిరుగుతున్నారు వెహికల్స్లో. సిటీ మొత్తం తిరుగుతున్నప్పుడు యూఆర్ గెటింగ్ మల్టిపుల్ కవరేజెస్, ఎక్కడ పడితే అక్కడ వయలేషన్స్ అన్నీ దొరికేస్తున్నాయి ఇన్నోవాలో. మీకు ఏంటంటే వయలేషన్స్ దొరుకుతుంది, పీపుల్ విల్ ఫియర్ దట్ ఒక పోలీస్ అతను ఇక్కడ చెట్టెంకల్ నించుని ఫోటో దించుతున్నాడంటే ఒక 2 సార్లు చూసినామంటే థర్డ్ టైం అక్కడికి వెళ్ళిన నంబర్ ప్లేట్ కవర్ చేసుకోనో ఏదో చేసుకోనో వెళ్తాం మనం. సేమ్ థింగ్ విత్ సీసీ కెమెరా. ఈ పోల్ నుంచి చలాన్లు వచ్చినాయి నాకంటే ఖచ్చితంగా ఈ పోల్ ముందు నుంచి నేను వెళ్ళొద్దని డిసైడ్ అయిపోతాను నేను. మెదక్లో రీసెంట్గా నిన్ననే ఒక ఫోటో వచ్చింది దట్ త్రీ కాన్సిక్యూటివ్ డేస్ వెళ్ళినారు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ విత్ మొబైల్ ఫోన్ 3 కలిపి 3 days సేమ్. 4th day రియలైజ్ అయ్యాడు అక్కడ కెమెరా నన్ను క్యాప్చర్ కొడుతుందని చెప్పి వెన్ హీ వాస్ పాసింగ్ త్రూ ద కెమెరా చెయ్యి నంబర్ ప్లేట్ ఒక చేయితో డ్రైవ్ చేసుకుంటూ ఇంకో చెయ్యి నంబర్ ప్లేట్ ముందు పెట్టి అది దాటిన తర్వాత చెయ్యి తీస్తాడు. టెక్నిక్స్ కూడా ఉంటాయి కదా చాలా మటుకు, కాళ్ళు వెనకాల నెంబర్ ప్లేట్ దగ్గర పెట్టుకొని. సో ఇవన్నీ చూసే మేము అనుకున్నాం డాష్ క్యామ్ అనుకో ఎవరికి తెలియదు ఆ బండి లోపల కెమెరా ఉందని చెప్పేసి. పీపుల్ విల్ గెట్ టు నో తర్వాత దే విల్ గెట్ టు నో దట్ ఇది మ్యాండేట్ అయిపోయింది, ఇక్కడ నుంచి కూడా చలాన్స్ పోతున్నాయి అని చెప్పేసి. కానీ ఏంటంటే ఇన్నోవా తిరుగుతూ ఉంటుంది, నువ్వు ఎంతసేపు నంబర్ ప్లేట్ కవర్ చేయకుండా ఉండవు. అక్కడ ఇన్నోవా ఉందని పోలీసు వాళ్ళు ఉన్నారంటే వేరే గల్లీ నుంచి వెళ్తావు, ఇక్కడైతే ఏం లేదు, నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడెక్కడనే తిరుగుతున్నావు కదా అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ ఉండే. అండ్ మోర్ ఓవర్ బైక్స్ కవరేజ్ విల్ బీ మోర్, పోలీస్ బైక్స్, ఎందుకంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ డ్యూటీలో ఉంటారు కాబట్టి దే హ్యావ్ టు మానిటర్ ఇష్యూస్. సో దాని కవరేజ్ వైడ్గా ఉంటుందని వీ స్టార్టెడ్ యూజింగ్ ఫర్ బైక్స్ ఆల్సో. ఓకే. అండ్ వైలేషన్స్ని పట్టుకోవడంతో పాటు ఏఐ ఆఫీసర్స్ యొక్క వర్క్ లోడ్ని కూడా తగ్గిస్తోంది. సో ఎలా అండి అది? ఇట్స్ సింపుల్ అండి. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ మాన్యువల్ విత్ ఆటోమేషన్, ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే సీసీ కెమెరాస్ కొన్ని ఉన్నాయి. సో ఆ సీసీ కెమెరాస్తో ఏం చేస్తారంటే ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుందో ఒక ఆఫీసర్ కూర్చొని లైవ్లో చూస్తుంటాడు. ఇఫ్ ఎనీ వెహికల్ ఇస్ డూయింగ్ వయలేషన్ అతను క్లిక్ చేస్తాడు స్క్రీన్ షాట్. సో అది ఇట్స్ మ్యాన్ పవర్. సేమ్ థింగ్ విత్ పోలీస్, ఎండలో నించొని ఫోటోలు కొట్టాలంటే ఇట్స్ వెరీ టఫ్ జాబ్. బట్ విత్ దిస్ ఆటోమేటిక్ వయలేషన్ అవన్నీ ఎలిమినేట్ అయిపోయి డైరెక్ట్ లాస్ట్ స్టెప్కి వెళ్తున్నది, వేరే ఒక బటన్ నొక్కాలంతే. సో అది వెళ్ళిపోతుంది. ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న కోడ్స్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇన్నోవా చిక్కట్పల్లిలో క్యాప్చర్ చేసింది కొన్ని వయలేషన్స్, తర్వాత పంజాగుట్ట వెళ్ళింది ఇన్నోవా, అక్కడ క్యాప్చర్ చేసింది, తర్వాత జూబ్లీస్ వెళ్ళింది. ఇవన్నీ చలాన్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాసెస్ అయ్యి మళ్ళీ ఏ స్టేషన్కి ఆ స్టేషన్ దానంతలో అదే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది. సో ఇట్ ఇస్ లైక్ మ్యాన్ పవర్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. సో డైరెక్ట్ లాస్ట్ స్టెప్కి వెళ్తున్నది. సో ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ ఉండే. విత్ డీసీపీ మ్యామ్ ఆల్సో షీ వాజ్ వెరీ పాజిటివ్ ఆన్ దిస్. ఓకే. సో మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మీద కూడా పనిచేస్తున్నారు కదా, సో అది సేఫ్టీకి ఎలా లింక్ అవుతుందండి? సో ఇప్పుడు ఏముండే అంటే లాస్ట్ ఇయర్ 2025లో ట్రాఫిక్ సమ్మిట్ అయినండి మన దగ్గర హైదరాబాద్ ట్రాఫిక్ సమ్మిట్ అని చెప్పేసి. దాంట్లో మేజర్ ఇష్యూ ఏముండే అంటే దెన్ నేను ఇంకా కొన్ని టీమ్మేట్స్ అండ్ సమ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ అందరం కలిసి, అండ్ దేర్ ఇస్ దిస్ సెక్యూరిటీ కౌన్సిల్స్ ఉన్నాయి మన దగ్గర సైబరాబాద్ ఇంకా హైదరాబాద్లో. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టుగెదర్. వీ వర్ సీయింగ్ దట్ అసలు ఈ ట్రాఫిక్ కేయాస్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్ మెట్రో నుంచి వి థాట్ ఆఫ్ కమింగ్ టు సైబరాబాద్ కమిషనరేట్. మాకు ఏది లేకుండే,
సికింద్రాబాద్లో వీ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ తిరుమలగిరి అనుకుంటా. అక్కడ నుంచి వీ టుక్ క్యాబ్లో వచ్చి మెట్రో ఎక్కి మళ్ళీ మెట్రో రాయదుర్గ్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ తీసుకొని కమిషనరేట్ వస్తాం. సో ఆ మెట్రో జర్నీ బాగానే ఉంది. మెట్రో వరకు వెళ్ళుడు మళ్ళీ మెట్రో నుంచి కమిషనరేట్ రావడం ఇంపాసిబుల్ ఉండే చాలా. సో ఈ ఫస్ట్ మైల్ ఈ లాస్ట్ మైల్ ఈ రెండు ఎట్లా మనం ఈజ్ చేయగలుగుతాం ఇంకా అనేది స్టడీ చేయడానికి ఆ ప్యాటర్న్ మేము ఆ ట్రయల్ చేస్తుండే మొత్తము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సేఫ్టీ ప్లస్ ట్రాఫిక్. ఇది ప్రతిసారి అక్కడ నుంచి మెట్రో రావాలంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది రోడ్ మీద, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది రోడ్ మీద. వాట్ కెన్ వీ డూ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అని వీఆర్ స్టిల్ బ్రెయిన్ స్టార్మింగ్. అది ఇంకా ఏం కన్క్లూజన్ రాలేదు. లైక్ వీ హ్యావ్ 4 కమిషనరేట్స్ కదండి విత్ ఇన్ తెలంగాణలోనే. ఆ 4 కమిషనరేట్స్ వచ్చి అందరు కలిసి పని చేస్తేనే ఇది అవుతుంది. ఎందుకంటే if somebody from Secunderabad has to come for a job in Gachibowli, that falls under Malkajgiri Commissionerate. ఇక్కడ సైబరాబాద్ వస్తుంది. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి వాళ్ళకి. సో we're still working on that. That's a major challenge. అండ్ ట్రాఫిక్ పోలీసెస్ మనకి అర్థం కాదు, మనకి కనిపించదు, కానీ దే డూ లాట్ ఆఫ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో. సో యాక్చువల్లీ రీసెంట్గా కూడా నేను ఒక ట్రాఫిక్ ఏసీపీ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అంత మాట్లాడుతున్నప్పుడు నిజంగా అసలు మనకే తెలియదు కదా, మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ ఉందా, ఓ మై గాడ్, ఒక్కరోజు వీళ్ళు లేకపోతే అసలు హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని నాకు దాంతో ఇంకా బాగా అర్థమైంది. ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ ట్రాఫిక్ పోలీస్ యాక్చువల్లీ. సో ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి ట్రాఫిక్ పోలీస్ గురించి అని మీరు కోరుకుంటున్నారు? వన్ థింగ్ ప్రజలంటే నేను కామన్ మ్యానే ఉండే ఈ ప్రాజెక్ట్లోకి, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకముందు. ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ ఒపీనియన్ ఆన్ ట్రాఫిక్ పోలీస్. బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అంటే, నాకు రీసెంట్గా జాయింట్ కమిషనర్ సార్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ అతను వచ్చాడు, సమ్ కోటి ఆర్ హ్యాబిట్స్ జంక్షన్. అతను ఇట్లా వచ్చి కూర్చున్నాడో లేదో, హీ వాజ్ అప్లైయింగ్ ఫర్ సమ్ లీవ్. వచ్చి లెటర్ పట్టుకొని వచ్చి కూర్చున్నాడో లేదో, మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ జామ్ అయిపోయాయి, ఫుల్ జామ్. ఇమ్మీడియట్గా మళ్ళీ ఊరికి పరిగెత్తాడని. అట్లా సేమ్ థింగ్, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ టు గో టు వాష్రూమ్ ఆల్సో అక్కడ జామ్ అయిపోతుంది ట్రాఫిక్. వాళ్ళు 2 seconds లేకపోతే జామ్ అయిపోతుంది. వాళ్ళ ఇంటెన్షన్ అదే, దట్ వెన్ విల్ పీపుల్ చేంజ్ అని చెప్పేసి. ఆ వైట్ యూనిఫామ్లో ఒక పర్సన్ కనిపిస్తే మాత్రాన్నే రెస్పెక్ట్ వస్తుంది మనకు బాడీలో. అతను లేడు అంటే ఇష్టం వచ్చినట్టు వెళ్తారు అందరూ. సో అది ఎలిమినేట్ అవ్వాలి అని అంటే ఇట్స్ లైక్ హ్యూమన్ షుడ్ రియలైజ్ దట్ హౌ హార్డ్ ఇట్ ఈస్. అంటే వాళ్ళ రియలైజేషన్ రావాలంటే దే షుడ్ స్టాండ్ ఇన్ ద సన్. ఒక్కరోజు ఒక 3 గంటలు 4 గంటలు ఆ ట్రాఫిక్, ఆ నాయిస్, ఆ పొల్యూషన్, ఆ డస్ట్, ఆ చెమట అదంతా చూసుకుంటూ కూర్చుంటే ఒక 4 hours, దెన్ దిల్ రియలైజ్ వాట్ ట్రాఫిక్ పోలీస్ ఇస్ యాక్చువల్లీ. ట్రూ. యా. సో లాస్ట్లీ ట్రాఫిక్ అండ్ దెన్ రోడ్ సేఫ్టీ గురించి అండ్ ఆఫ్ కోర్స్ ఏఐ గురించి మీరు ఆడియన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే? దిస్ ఇస్ అంటే ఫర్ యంగ్స్టర్స్ స్పెసిఫికలీ హూ ఆర్ బీబీఏ డిగ్రీ ఇంజనీరింగ్ చేస్తూ రీసెర్చర్స్, వాళ్ళకి ఏంటంటే దిస్ ఈజ్ అ వెరీ వైడ్ సబ్జెక్ట్. దీంట్లో చాలా మంచి స్కోప్ ఉన్నది మీకు. ఎందుకంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. లైక్ కార్పొరేట్ కంపెనీస్ లాగా ఇదేం రిపిటేటివ్ వర్క్ కాదు. ఎవ్రీ డే యూ హ్యావ్ అ న్యూ ఛాలెంజ్ ఆన్ గ్రౌండ్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ ఫీల్డ్లో, ఇట్స్ బెటర్ యూ చూస్ దిస్ ఫీల్డ్. లైక్ ఈ ట్రాఫిక్ క్యాస్ అనేది ఎనీ టైమ్ ఎర్లీ సాల్వ్ అవ్వదు. ఆటోనామస్ వెహికల్స్ అనేది ఎనీ టైమ్ సూన్ రావు. ఇట్ విల్ టేక్ టైమ్. సో ఐ థింక్ దట్ చాలా ఉన్నది చేయడానికి ఈ ఫీల్డ్లో. మనం అనుకుంటాం దట్ ట్రాఫిక్ వస్తున్నది, రెడ్ సిగ్నల్ పడుతుంది, గ్రీన్ సిగ్నల్, అది అంత ఈజీ కాదు. అది మీ ఎంత డెవలప్మెంట్, ఎన్ని ఇన్నోవేషన్స్ చేసినా అది అంత ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కాదు. ఇట్స్ లైక్ మ్యాసివ్ ఎఫర్ట్స్. సో ఫర్ యూత్ ఐ విల్ టెల్ దాట్ ఓన్లీ, దట్ ప్లీజ్ ఎంటర్ దిస్ ఫీల్డ్, కమ్ టు దిస్ ఫీల్డ్, ట్రై న్యూ ఇన్నోవేషన్స్, గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ. ఫర్ అదర్స్, జనరల్ పబ్లిక్ యూజర్స్, ఐ విల్ ఫీల్ దట్ కొంచెం మన ఇంటెన్షన్స్ మార్చుకొని, కొంచెం మనమంటూ ఒక బాధ్యతగా ఉన్న సిటిజన్ లాగా వీ హ్యావ్ టు ఫాలో సమ్ ట్రాఫిక్ రూల్స్. వేరేవాడికి ఇబ్బంది కల్పించకుండా మనం నీట్గా ఫాలో అయ్యకుండా వెళ్తే చాలా, అంటే వీ కెన్ సీ డ్రాస్టిక్ చేంజ్. అంత చిన్న చేంజ్, చాలా పెద్ద చేంజ్ వీ కెన్ సీ ఇన్ తెలంగాణ. ఐ డోంట్ వాంట్ తెలంగాణ టు బికమ్ లైక్ బెంగళూరు. బట్ వీఆర్ ట్రయింగ్ టు స్టాప్ ఇట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. చాలా కష్టపడుతున్నాం అందరము. We have to see very good, but if human changes, we'll never become like Bangalore. Sure. Thank you, Andy. Thank you so much for your time. Thank you, Anusha.